నకిలీ ఎపిక్ కార్డులు డౌన్లోడ్ కావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగు యువత నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. ఆ ఓటర్ కార్డులు ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నాయో విచారణ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాలంటున్న తెలుగు యువత నాయకులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. 2021 ఏప్రిల్లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోసం ప్రత్యేకంగా నకిలీ ఎపిక్ కార్డులు ఏదైతే ఈఆర్ఓ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేశారన్న విషయం మీద ఎన్నికల కమిషన్ చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే అప్పట్లో ఈఆర్ఓగా ఉన్న గిరీష్ను ఐఏఎస్ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇద్దరు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను కూడా సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా తిరుపతి నగరంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు కాంట్రాక్ట్ ఆపరేటర్లను కూడా వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్ సుదీర్ఘంగా విచారించి గిరీష్ కంటే అసలు దోషి అప్పట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన ఏదైతే చంద్రమౌళీశ్వర్ రెడ్డి యొక్క సెల్ ఫోన్కే ఓటీపీలు వచ్చాయి, అతను ఈఆర్ఓగా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వ్యవహరించడం వల్లనే ఈ ప్రక్రియ మొదలైందని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత చంద్రమౌళీశ్వర్ రెడ్డి పైన వేటు వేసింది. వీటితో పాటు మరికొందరు అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల రోజు బందోబస్తు ఎన్నికల విధులు నిర్వహించిన పోలీస్ అధికారులపైన కూడా వేటు వేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 18 మంది ఈ కేసుకు సంబంధించి వేటుపడే వారు ఉన్నారంటూ కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న తెలుగు యువత నాయకులు అసలు దోషులు అధికారులు కాదు, అధికారులను ప్రలోభపెట్టి ఎవరైతే ఈ ఓటింగ్ ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేశారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏ విషయం మీద ఆందోళన చేస్తున్నారు, అధికారుల మీద చర్య కాకుండా రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్య తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్లో దాదాపు 35,000 దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడం జరిగిందని చెప్పి బయట పెట్టారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఎపిక్ కార్డులు ఇవి దొంగ ఓట్లు కాదు. 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల డేటాని తీసుకొని ఈ అధికారి చంద్రమౌళి రెడ్డి గారు కూర్చొని ఆపరేటర్లకి సలహా ఇచ్చి క్లియర్గా 2019 ఎన్నికల్లో ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళ డేటా పక్కన పెట్టుకొని దాదాపు 35,000 ఎపిక్ కార్డులు తయారు చేయడం జరిగింది. ఓకే, ఆ ఎపిక్ కార్డులు ఫలానా వ్యక్తి తయారు చేశాడు, ఫలానా ఆపరేటర్లు సహకరించారని చెప్పి వాళ్ళని శిక్ష ఇచ్చారున్నారు, సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మేము కోరుకుంటా ఉండేది, మేము డిమాండ్ చేస్తూ ఉండేది ఒకటే, ఆ చంద్రమౌళి రెడ్డి గారు తయారు చేసినటువంటి ఆ ఎపిక్ కార్డులు ఏ రాజకీయ పార్టీ నాయకులకు ఇచ్చారు? ఆ రోజు జరిగినటువంటి ఆ దొంగ ఓటు ఎపిక్ కార్డులు రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఆ ఎపిక్ కార్డులు ఎవరికి ఇచ్చారని చెప్పి ఆ చంద్రమౌళి రెడ్డి గారిని ఎలక్షన్ కమిషన్ విచారించి ఆ ఎపిక్ కార్డులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు ఆ ఎలక్షన్కి మొత్తం చూసుకుంటూ ఉన్నారు, ఆయనకి ఇచ్చారా? లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి శాసనసభ్యులు ఆయన కూడా పరిశీలనలో ఉన్నారు ఆ రోజు ఎన్నికల్లో, ఆయనకి ఇచ్చారా? లేదా తిరుపతి శాసనసభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, లేదా ఆయనకి ఇచ్చారా? ఎవరికి ఈ 35,000 ఎపిక్ కార్డులు అందజేశారనే విషయాన్ని కూడా బయటపెట్టి ఆ రాజకీయ నాయకులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలుగు యువత తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే అధికారులు సహకరించారు కాబట్టి వారు డౌన్లోడ్ చేసుకోగలిగారు, అధికారులు తప్పు లేదంటారు మీరు? ఖచ్చితంగా ఇక్కడ అధికారులు తప్పు కూడా ఎంతో ఉంది. రాజకీయ నాయకులు నయాను భయాను ఆశ చూపించడము, ప్రమోషన్లు ఇస్తానని చెప్పడము, డబ్బులు ఇస్తామని చెప్పడము చెప్తారు. కానీ అధికారి అంత ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారో లేదంటే డబ్బులు ఇస్తున్నారో లొంగిపోయి అధికారులు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటు అని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి, పక్కన ఉన్నటువంటి చంద్రగిరి, వీళ్ళిద్దరూ గురు శిష్యులు, నీకు నేను నాకు నువ్వు అని చెప్పి తిరుపతి శాసనసభ్యులు అటుపక్క చంద్రగిరి శాసనసభ్యులు వాళ్ళ కుమారుని గెలిపించుకోవడం కోసము అటు చంద్రగిరిలో ఇటు తిరుపతిలో కూడా 2022 జరిగినటువంటి ఎన్నికల పరిశీలన ఓటర్ల జాబితాలో జరిగినటువంటి ఇంటింటి సర్వేలో కూడా 2022లో దొంగ ఓట్లు కూడా చేర్చడం జరిగింది.
ఎలక్షన్ కమిషను ఆ 2022లో చేర్చినటువంటి ఆ దొంగ ఓట్లపైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఈ ఓట్లు తొలగించకపోతే ఏదైతే 35,000 కార్డులు ఎపిక్ కార్డుల వివరాలు బయట పెట్టకపోతే మీరు న్యాయస్థానానికి వెళ్తారా, ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? సార్ ఇప్పుడు 35,000 కాదు, గతంలో నుంచి చెప్తాను మేము. ఆ రోజు ఎంపీ ఉప ఎన్నికలు జరిగినప్పటి నుంచే ఒక్క టూరుకు వచ్చినట్టు ఒట్లుగా జనాలు బస్సుల్లో వచ్చి ఆ రోజు తిరుపతిలో ఏ పోలింగ్ బూత్లో చూసినా కానీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున యూత్ తరఫున ఎక్కడెక్కడ నివారించాం. ఒక్కొక్కరి దగ్గర చూస్తే ఎపిక్ కార్డులు దగ్గర 50, 60, 10 ఆ రోజు పట్టిస్తే ఈ అధికారులు ఏమన్నంటే అయ్యా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎపిక్స్ కార్డులకి దొంగ ఓట్లకి నిలయంగా మారిన కార్యాలయం ఇది. ఈ రోజు మేము ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఈ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఏ విధంగా చెప్తామంటే గతంలో ఒక ఐఏఎస్ గారు ఆ రోజు ఆర్ఓగా వ్యవహరించిన ఆయన 35,000 అన్నారు. ఈరోజు ఈ సిఈ అసలు ఆయనకి ఎలక్షన్ కమిషనే పదవి ఇవ్వలేదంట. ఆయన లాగిన్లో ఏ విధంగా ఎపిక్స్ కార్డు డౌన్లోడ్ అయినాయి, ఎవరు దానికి అనుమతులు ఇచ్చినారు, ఎవరు దీనికి సమగ్రంగా విచారణ జరపాలని మేము తెలియజేస్తాం. మరే ఇంకొక విధంగా ఏమంటే దీని వెనక ఎవరు ఉండారు సమగ్రంగా విచారణ చేయాలి. దాదాపు 70,000 ఓట్లు అంటే ఏమి జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యంలో, ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఈ పాలన చూస్తా అంటే విధ్వంసానికి, విద్రోహానికి, దారుణానికి నిలయం అయిపోయింది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి, అసలు మీరు ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు బయటపడ్డాయి, 35,000 ఎపిక్ కార్డులు అన్నారు, కానీ ఇప్పటి వరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఈ ఓట్లు తొలగించకపోతే మీరేం కోర్టుకు వెళ్తారా? భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా భగవంతుడి సన్నిధిలో నుంచే స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ దొంగ ఓట్లు కూడా తిరుపతి నుంచే స్టార్ట్ చేశారు. రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైపోయి తిరుపతి మీద కన్నేశారు. అయితే ఇక్కడున్నటువంటి నాయకులందరూ కూడా కూర్చొని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కార్పొరేటర్ స్థాయిలో ఇన్ని ఓట్లు ఎక్కించాలనే దీనిపైన వాళ్ళందరూ కూడా దీనిలో మీటింగ్లు పెట్టుకున్నారు. అయితే వీళ్ళే కాకుండా ఇంకా కూడా 10-15 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుంది. మేమందరూ కూడా నాయకులందరూ కూడా దీనిపైన అందరూ ఓటర్ లిస్టు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ఉన్నారా లేదని ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అన్ని ఓట్లు కూడా ఒక వారం లోపల ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఓట్లు కన్నా ఇవి కన్నా సస్పెండ్ చేసి వీళ్ళందరితో పాటు ఈ ఓట్లు కన్నా డిలీట్ చేయకపోతే మేమందరూ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేదానికి తిరుపతిలో ఉన్న అన్ని పార్టీల నాయకులను కలుపుకొని దీనిపైన పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు అధికారులను సస్పెండ్ వ్యవహారమే చేసింది, అయితే ఏదైతే ఎన్నికల అధికారులను ప్రలోభపెట్టి ఓటు భయానో ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించిన అదే రాజకీయ నాయకుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలా, వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎపిక్ కార్డుల వ్యవహారంలో మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన ఎపిక్ కార్డుల వ్యవహారంలో ఆ ఓటర్లను పూర్తి స్థాయిలో బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.